కుండలో వండుకొని చూపిద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు చూసేది సేర్మేన్ అండి. ఈ సేర్మేను గోదావరిలో దొరుకుతుంది. దీని గిరిజనులు కుండలో వండుతారు. అది ఏ విధంగా వండుతారు, ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ వీడియో చూసేయండి, స్కిప్ చేయొద్దు. ఎర్ర గోదావరి ఉన్నప్పుడు మాత్రం దొరికే సేరుమేన్ అండి. ఈ సేరుమేన్ చూసారా ఎలా ఉంది అసలు ఫ్రెష్గా. ఈ సేరుమేన్తో దీన్ని మనం కుండలో వండుకొని చూపిద్దాం. తింటే మాత్రం మర్చిపోరు. ట్రై చేసి చూద్దామా? గుమగుమలాడిపోయి సేర్మేన్ కర్రీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీ ఏరియాలో ఈ సేర్మేన్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ సేరుమేన్కి కావాల్సింది ఏంటంటే చెప్పనా, అల్లం మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, కొన్ని లావం మొగ్గలు. ఈ లావం మొగ్గ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు. వీటన్నిటినీ కూడా పాతకాలంలాగా రాయిలో అంటే కలంలో నూరుకోవాలండి. అప్పుడే టేస్ట్ వస్తుంది మనకి. అలా ట్రై చేద్దాం. ఓకే రండి. మనం ఈ అల్లాన్ని నూరేసుకుందామండి. అల్లం చూస్తే ఎలా ఉందో, ఇది ఫ్రెష్ అల్లం. జస్ట్ ఇక్కడ తవ్వింది. వెల్లుల్లిపాయ ఇది. ఈ వెల్లుల్లిపాయ కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం కాడని నూరుకున్నది ఒక టేస్ట్ అండి. మామూలుగా మనం మిక్సీ వేసుకున్నది ఒక టేస్ట్. కానీ మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలంటే కనుక ఇలాగా దీంట్లోనే నూరుకోవాలి మనం. ఈ సేరుమేని కొంచెం నానబెట్టుకుందాం వాటర్లో. నానబెట్టడం వల్ల ఏమవుద్దంటే దీంట్లో కొంచెం ఇసుకుంటుంది అనమాట. ఆ ఇసుకంతా కిందకి దిగిపోద్ది మనకి. చూపిస్తా చూడండి. సేరుమేన్ అంటేనే అదొక రకమైన ఇది. బేసిక్గా అన్ని సీజన్స్లోనే దొరకదు, కొన్ని సీజన్స్లోనే దొరికిద్ది. ఇలా దొరికినప్పుడు దీన్ని దాచుకుని ఎప్పుడైతే మన దగ్గర వర్షాలు పడతాయో అలాంటప్పుడు ఈ వర్షాకాలం వండుకుంటారు ఎక్కువ శాతం ఈ సేరుమేన్ అనేది. ఫైనల్గా మన మసాలా కూడా రెడీ అయిపోయింది. కలంలో నూరిన మసాలా ఈ సేరుమేన్కి. జస్ట్ డిప్ ఆఫ్ ఆయిల్ అండి. ఆయిల్ ఉంటేనే మనకి దీంట్లో కుక్ అవుతుంది. చూసారా ఎంత ఆయిల్ వేసాను? ఎగ్జాక్ట్గా అంతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువతో పని ఉండదు మనకు అస్సలు. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. కడిగేసిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసుకుని దీంట్లో ఉప్పు కారాలు యాడ్ చేస్తాం. చూడండి, మనం తగినంత అంటే ఎగ్జాక్ట్గా ఎంత కారం వేస్తానో చూడండి, అంతే కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది. కారంతో పాటుగా కొంచెం పసుపు. సేరుమేన్ కదా, నీ స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం పసుపు తగ్గట్టుగా. పసుపుతో పాటు మనకి ఎంత ఉప్పు వేసుకోవాలో చూసుకోండి. ఉప్పు మాత్రం ఖచ్చితంగా చేత్తోనే వేసుకోండి. చేత్తో వేసుకుంటేనే కరెక్ట్గా మనకి నలుమూలలో వ్యాపిస్తుంది ఉప్పు అనేది. తగినంత వేసుకోవాలి ఉప్పు అనేది. వేసుకున్న తర్వాత ఇలా కలదిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కావాల్సినంత మసాలా యాడ్ చేసుకోవాలి. అంటే ఎక్కువే నూనె మనం యాక్చువల్గా అంత అవసరం లేదు, అది అంత చాలు. ఇప్పుడు మనం ఎంత మసాలా వేసుకున్నాం చూసారు కదా, ఇదే మసాలాని మిక్స్ చేసేయాలి కంప్లీట్గా మొత్తం అంతా. ఈ మసాలాయే దీనికి టేస్ట్, పిచ్చ టేస్ట్ వస్తుంది. స్మెల్ అబ్బా మామూలుగా లేదు, మర్చిపోతుంది. మనం ఇప్పుడు ఏదైతే మట్టి పాత్ర పెట్టుకున్నాం, ఈ మట్టి కుండలో వేసి వండుకుంటున్నాం పొయ్యి మీద. అది దీనికి స్పెషల్గా మనకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. పొగ స్మెల్, పాతకాలంలో రోజుల్లో ఉన్నటువంటి కుకింగ్ అన్నీ ఇంకోండి. ఇప్పుడు మనం దీన్ని ఈ ఆకుతో కవర్ చేసేసుకోవాలండి. ఆకుతో కవర్ చేసుకుంటే ఆకు ఫ్లేవర్ కూడా ఎగ్జాక్ట్గా దానికి వచ్చేస్తుంది అనమాట. మనం ఆకుతో చిన్నది ఏదైనా కట్టేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇలా ఆల్మోస్ట్. ఆ గుమ్మగుమ్మలాడే స్మెల్ అని చూసారా, పిచ్చెక్కిచ్చేస్తుందండి. మామూలుగా కదా మరుగుతున్నంతసేపు ఆ స్మెల్ మరుగు ముందు చూడండి. అసలు ఆ ఫ్లేవర్కి అసలు బా మంచి పోతుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది అసలు. ఇక్కడ సేరుమేన్ వేసుకుంటున్నామండి. చూడండి, ఇప్పుడే దింపాం. సేరుమేన్ అంతా కూడా కలుపుకొని ఒక ముద్ద తిందాం.
ఇంత కష్టపడి వండుకున్న తర్వాత దీన్ని లొట్టలు వేసుకుంటూ 2 ముద్దలు కలుపుకొని తింటే ఉంటుందండి టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, అదిరిపోయిందని చెప్పరు. కేవలం మసాలాలు నూరుకున్నది, రెండోది పొయ్యి మీద వండుకున్నది, అందులో మనం కుండలో వండుకున్నామండి. సేర్మేను అంటే సేర్మేనే. మొత్తానికి అదిరిపోయిందని చెప్పాలి. మనం వండుకొని మనం తింటే ఆ కిక్కే వేరండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.